అండి ప్రధానంగా నిన్న మాట్లాడుతూ గవర్నర్ గారు తెలంగాణ అనేది ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం, పోరాటానికి, స్థిరత్వానికి, దృఢ సంకల్పానికి ఒక గుర్తుగా ఉంది అని చెప్పి చాలా మంచి మాటలతోని ప్రారంభించినారు అధ్యక్ష. అది చెప్తూ అట్లానే మన సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కలుపుకొని ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. అవి చెప్తూ ఒక మాట ఏమంటారంటే అధ్యక్ష, మనం జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనేది అధికారిక గానంగా స్వీకరించామని చెప్పారు. సంతోషం అధ్యక్ష, తెలంగాణ కవి రాసినటువంటి పాట స్వీకరించడం అందరికీ సంతోషం. కానీ దానికి ఒక ఆంధ్ర ఆయన మరి మ్యూజిక్ డైరెక్టర్ ఏందన్నది ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం కోసమే పోరాటం జరిగింది. దానికి మరి మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్టుగా ఒక కీరవాణి గారిని తీసుకొచ్చి దానికి మ్యూజిక్ డైరెక్షన్ అన్నది చాలా సోషల్ మీడియాలో, మాధ్యమాల్లో అంతటా కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి విషయం అధ్యక్ష. అట్లానే తెలంగాణ తల్లి విగ్రహ అధికార స్వీకరణ రాష్ట్ర విశిష్ట గుర్తింపును, సమ్మిళిత స్ఫూర్తిని మరింత పటిష్టపరుస్తుందని చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణ తల్లి ఉద్యమ సందర్భంలో వేలాదిగా పెట్టుకున్నాం అధ్యక్ష. అందులో తమ్మర్ పాల్గొన్నారు, కోదండరాం సార్ పాల్గొన్నారు, జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు కూడా ఉద్యమంలో సమ్మిళితమై, సీతక్క గారు కూడా ఆనాడు నిరాహార దీక్ష చేసారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. తెలంగాణ తల్లికి దండ అయినటువంటి వ్యక్తి తెలంగాణలో లేరు అధ్యక్ష. కానీ అదే తెలంగాణ తల్లికి కేవలం ఒక గెజెట్ లేదు, ఒక జీవో ఇవ్వలేదని చెప్పి ఆవిడ స్వరూప స్వభావాన్ని మార్చేసి ఆమెను ఒక మామూలు తల్లిని చేసిండ్రు అధ్యక్ష. తెలంగాణ అంటే ఒక ప్రత్యేకత, ఒక బతుకమ్మ, ఒక బోనము ఉంటేనే ప్రత్యేకత. పోనీ మీకు బతుకమ్మ నచ్చలేదు అనుకోండి, బోనం పెట్టేది ఉంటుంది. కేవలం మన తెలంగాణలో ప్రత్యేకత ఉన్నది కదా. ఏది లేకుండా సంపూర్ణంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి మళ్ళీ దాన్ని ఇక్కడ గవర్నర్ గారి చేత ఇది మన ఆత్మగౌరవానికి, సాధికారితకు చిహ్నంగా ఉంది అని అంటే దీన్ని మెజారిటీ తెలంగాణ ప్రజలు అలా యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితిలో లేదన్న విషయాన్ని తమరు గమనించాలి అధ్యక్ష. ప్రభుత్వాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే ఈ సంవత్సరం అధ్యక్ష మేము పదే వారికి గుర్తు చేసినాము. దాశరథి గారు అధ్యక్ష చాలా గొప్ప కవి, ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాల మీదనే గవర్నర్ గారు ఫోకస్ చేసినారు కాబట్టి ఈ సూచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వారి శత జయంతి సంవత్సరం అధ్యక్ష. నా తెలంగాణ కోటి రతనాల వినా అన్నాడు మా నిజామాబాద్ జైలు గోడల మీదనే బొగ్గుతో రాసినటువంటి గొప్ప కవి అధ్యక్ష. తను స్వాతంత్ర సమరయోధుడు. ఇది వారి శత జయంతి సంవత్సరం అధ్యక్ష. ఇంతవరకు ప్రభుత్వం నుండి కనీసం ఒక మంచి కార్యక్రమం కానీ చేస్తామని అప్పుడెప్పుడో 5-6 నెలల కింద ఒక స్టేట్మెంట్ వచ్చింది తప్పితే కనీసం ఒక కార్యక్రమం కూడా లేకపోవడం కొంచెం బాధాకరం అధ్యక్ష. చాలా గ్రాండ్గా, అద్భుతంగా వారి యొక్క శత జయంతి సంవత్సరాన్ని ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లానే 11వ పాయింట్లో అధ్యక్ష గవర్నర్ గారు ఏమంటారంటే, 2,60,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రికార్డు స్థాయిలో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పినారు అధ్యక్ష. దీనిలో మరి కాళేశ్వరం పాత్ర లేదా అధ్యక్ష? కాళేశ్వరం ఉంది కాబట్టే 2,64,00,000 వచ్చింది. అంతకుముందు తెలంగాణ రాకముందు 64,00,000 మెట్రిక్ టన్నులు మాత్రమే మన తెలంగాణ యొక్క పంట ఉండే అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఏం జరిగింది బీఆర్ఎస్ పాలన అని చెప్పి ఇప్పుడు పెద్దలు కోదండరాం గారైనా, ఇందాక మాట్లాడిన ఏవిఎన్ రెడ్డి గారు అనే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. 2,00,00,000 మెట్రిక్ టన్నులకు మరి ఇవాళ వరిధాన్యం
బిడ్డ అధ్యక్ష ఇవాళ తండ్రి పేరు మీద కొడుకు పేరు మీద బిడ్డ పేరు మీద 2 లక్షల రూపాయలు రుణం తెచ్చుకుంటే అధ్యక్ష 7-8 లక్షల రూపాయలు ఆ ఇండ్లలో అప్పయింది. కానీ ప్రభుత్వం మాత్రం మరి కేవలం 20,000 కోట్లు ఇచ్చి 25 లక్షల మందికి మాత్రం అప్పు తీర్చినామని చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పటికీ కూడా అప్పు తీరక సంపూర్ణంగా రుణమాఫీ కాక అనేక కుటుంబాలు బాధపడతా ఉన్నాయి అధ్యక్ష. మరి ఆ సందర్భాన్ని దాన్ని ఎగ్జాక్ట్లీ అది చెప్పకుండా అసలు ఎస్టిమేషన్ ఒక 50,000 కోట్ల రూపాయలు అయితేనే 2 లక్షల రుణమాఫీ అవుతుంది అధ్యక్ష. అది కాకుండా కేవలం 20,000 కోట్లు చేశామని గవర్నర్ గారితో చెప్పించడం అన్నది ఇది ప్రభుత్వం గవర్నర్ గారిని తప్పుదోవ పట్టిస్తుంది అధ్యక్ష, రైతులను మన ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తుంది అన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానండి. అదేవిధంగా
47వ పాయింట్లో దావోస్లో జరిగిన ఆర్థిక ఫోరంలో 49,500 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ 1,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష క్రితం సంవత్సరం కూడా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్పినారు అధ్యక్ష. దానికి సంబంధించి ఒక వైట్ పేపర్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ప్రధాన పత్రికలలో మరి పరిశ్రమలు మనల్ని వదిలిపెట్టి తమిళనాడుకు, గుజరాత్కి, కర్ణాటకకి పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది అధ్యక్ష. అందుకోసమని ఈసారి వచ్చిన పెట్టుబడులు, క్రితం సారి వచ్చిన పెట్టుబడులకు సంబంధించి బడ్జెట్లో అన్న కొంత వైట్ పేపర్ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. 53వ పాయింట్లో మన భూమాత గురించి చెప్పినారు అధ్యక్ష. అయితే ఇక్కడ అధ్యక్ష ఒకటి దయచేసి మనం గమనించుకోవాలి. ఇవాళ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ చూసినా, రియల్ ఎస్టేట్ చూసినా, రిజిస్ట్రేషన్లో వచ్చేటటువంటి ఆదాయం చూసినా అధ్యక్ష 33% పడిపోయింది. నిజంగానే భూమాత అనేటటువంటిది ఒక రెవల్యూషనరీ స్కీమ్ అయితే, విఆర్ఎల్ఎన్ మళ్ళా ప్రవేశపెట్టడం ఒక మంచి స్కీమ్ అయితే, ఎందుకు ఇవాళ ప్రజల్లో ఒక అభద్రత ఉందనేటటువంటి అంశం అందరం కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. అట్లానే ఆనాడు ఏం చెప్పినారు, మీరు ఎల్ఆర్ఎస్ కట్టకండి, బీఆర్ఎస్ పోతుంది, మేము వచ్చినాక ఎల్ఆర్ఎస్ మాఫీ చేస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కట్టమని చెప్తున్నారు. దానికేమో అత్యవసరగా ఎవరు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది, ఆదాయం 0 అన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక పక్క ప్రజలకు ఇచ్చిన మాటను తప్పుతూ ఉన్నారు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా గండి కొడుతూ మళ్ళీ ఇవాళ ప్రభుత్వ భూములు వేలం వేయాలని చెప్పి ఒక ప్రక్క ప్రయత్నం, ఇంకొక పక్క హైడ్రాతో విధ్వంసం మాత్రం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. దీన్ని గవర్నర్ ప్రసంగంలో తమరు పెట్టడం, దాని తర్వాత ప్రభుత్వాన్ని, ప్రజల్ని తప్పుదోరు పట్టిస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. చివరిగా ఇక 60వ పాయింట్లో అధ్యక్ష జనరల్గా మన శాసన మండలి పేరు ఎవరు ఎత్తారు అధ్యక్ష, శాసనసభ పేరే ఎత్తుతారు. ప్రత్యేకించి గవర్నర్ గారు మాత్రం ఇక్కడ మాట చెప్పినారు అధ్యక్ష. బడ్జెట్ కేవలం అంకెల కూర్పు మాత్రమే కాదు, భవిష్యత్తు కోసం ప్రభుత్వ ప్రాధాన్యతలు, విజన్ల ప్రతిబింబం. మన పాలసీలు, కార్యక్రమాలు, సంక్షేమ చర్యలు తెలియజేసే ఒక ఆర్థికపరమైన నమూనా. అందువల్ల శాసనమండలి సభ్యులు అత్యంత ఆసక్తితో, శ్రద్ధతో బడ్జెట్ చర్చలో తప్పనిసరిగా పాల్గొనాలి అన్నారు అధ్యక్ష. మరి బడ్జెట్ మీద చర్చ ఎన్ని రోజులు పెడుతున్నాం అధ్యక్ష మనం మండలిలో? ఒకరోజు బడ్జెట్ మీద చర్చ, ఒకరోజు మొత్తం పద్దుల మీద చర్చ. ఒకరోజు మొత్తం పద్దుల మీద చర్చ అంటే ఇంతమంది సభ్యులకి అసలు అవకాశం ఎట్లా వస్తుంది అధ్యక్ష? మనిషికి 2 నిమిషాలు కూడా మాట్లాడే ఆస్కారం ఉండదు. బడ్జెట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఇష్యూ అధ్యక్ష. దయచేసి తమరు ఫైట్ చేసి మా తరఫున కొంచెం సమయం పెంచి బడ్జెట్ మీద ఎక్కువ టైం తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. చివరిగా నేను మీరు ఏమనుకోకుంటే ఒక మాట చెప్తాను అధ్యక్ష. తమరు ఇందాక మా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడి పైన కొంత సంయమనం కోల్పోయి నీ న్యూసెన్స్ అని అన్నారు అధ్యక్ష. ఆ న్యూసెన్స్ అనే పదాన్ని అది కరెక్ట్ కాదు. తమరు నాకన్నా చాలా సీనియర్ అధ్యక్ష, మీకు చెప్పేంతటి దాన్ని కాదు. ఆ పదాన్ని మాత్రం దయచేసి తొలగించవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. గౌరవ సభ్యురాలు మీరు కూడా అర్థం చేసుకోవాలా అధ్యక్ష. ఎప్పుడు కూడా ప్రతి సభ్యుడు మాట్లాడినప్పుడు ఒకే వ్యక్తి క్రాస్ టాక్ చేస్తూ అది చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అబ్సల్యూట్లీ అగ్రీడ్ అధ్యక్ష. కాకపోతే ఆ పదం మాత్రం తొలగించవలసిందిగా నా రిక్వెస్ట్. ఒకవేళ అన్పార్లమెంటరీ అయితే ఐ విల్ డిలీట్ ఇట్. డెఫినెట్లీ. ఇక చివరిగా ఒకటే అధ్యక్ష, జనరల్ గా అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా అధ్యక్ష ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కదా మీరు అదే మాట్లాడుతున్నారు, మర్యాద ఉండదు, పద్ధతి కాదు అది. నేను వారు మాట్లాడినారు అన్న తమరు ఆలోచించండి అధ్యక్ష. ఆలోచించి అన్పార్లమెంటరీ అయితే దయచేసి డిలీట్ చేయండి అధ్యక్ష. అట్లానే చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను అధ్యక్ష. జనరల్ గా జీవితంలో ప్రతి ఒక్కరు మాట్లాడినా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉంటే ఐ విల్ డిలీట్ ఇట్. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. గొప్ప గొప్ప కథల్లో మన పాత్ర ఉండదు అధ్యక్ష అందరికీ కూడా. కానీ ఎవరికి వారు మన కథ గొప్పగా ఉండేలా చూసుకోవాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అతి గొప్ప ఉద్యమం అయినటువంటి, ప్రజాస్వామిక ఉద్యమం అయినటువంటి తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర లేదు అధ్యక్ష. కాబట్టే వారు తీసుకునే అనేకమైన నిర్ణయాలు తెలంగాణ ప్రజల పక్షాన ఉంటలేవు, వారి మనోభావాల్ని హర్ట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అందులోనే తెలంగాణ తల్లి కావచ్చు, ఇంకోటి కావచ్చు అనేకమైన అంశాలు వారు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇక చివరిగా అధ్యక్ష, తెలంగాణ అంటేనే గంగా జమున తహజీబ్ అని చెప్తాం అధ్యక్ష. ఇప్పుడు రంజాన్ మాసం కూడా నడుస్తూ ఉంది అధ్యక్ష. మరి ఇట్లా నడుస్తున్నటువంటి సందర్భంలో కూడా మొన్న వచ్చిన ఎమ్మెల్సీలో కూడా ఒక మైనారిటీకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడున్న మంత్రివర్గంలో కూడా ఒక మైనారిటీ లేరు, ఒక ఎస్టీ లంబాడా లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏనాడు మంత్రివర్గంలో మైనారిటీ లేకుండా, ఎస్టీ లంబాడాస్ లేకుండా మంత్రివర్గం లేదు అధ్యక్ష. ఇది కేవలం ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే మనం ప్రభుత్వం తరఫున చేసే ప్రతి విషయాన్ని కూడా ప్రజలు సెంటిమెంటల్గా మా వాళ్ళు ఉన్నారా లేదా, మా వాళ్ళకు ప్రాతినిధ్యం ఉన్నారా లేదా అని మైక్రోస్కోప్ పెట్టుకొని చూస్తారు. కాబట్టి తెలంగాణ సమాజం అంటేనే గంగా జమున తహజీబ్. కాబట్టి ఈ మాట చెబుతూ నేను తమరి దగ్గర సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. జై తెలంగాణ.